మండీలో 15 కేజీల బాక్సులే ఉండాల. ఏ రైతు కాటా వేసి చూడాల. ఒక్కొక్క బాక్సు 19 కేజీల నుండి 20 కేజీలు వస్తుంది. దీని పరిష్కారం ఎవరు చెప్తారు? బాక్సులు ప్రతి ఒక్క మండీలోనూ 20 కేజీలు ఉన్నాయి బాక్సులు. చైర్మన్ ఏం చేస్తా ఉన్నాడు? ఏ పొద్దు చైర్మన్ రేట్లు చూసింది లేదు. ఈ కాటా ఉంది 15 కేజీ, ఈ సంవత్సరమే పెంచిండేది బాక్సులు. ఏ ఒక్క రైతు పట్టించుకోలేదు దాన్ని. ఏ మండి వాళ్ళకి ఇష్టం వచ్చిందే ఇష్టారాజ్యం అయిపోయింది. అధికారులకు చెప్పారా? అధికారులు ఎవరు పట్టించుకునేవాడే లేడు. మార్కెట్ చైర్మన్ అనేది ఏ బుద్ధు మార్కెట్లోకి వచ్చి ఏ పరిస్థితి రైతు అడిగిన పరిస్థితి ఆనవాలే లేవు. ప్రతి ఒక్క మండీలో ఒడ్డిపల్లి 350 రూపాయల నుండి 400 పోతాంది. కోలార్ మార్కెట్ 400 నుండి 500 పోతాంది. పొలమనేరు ఎందుకు 200 కూడా లేదు. 100 రూపాయలు, 20 రూపాయల బాక్స్. అంతా సిండికేట్ అయ్యి వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. పట్టించుకునే నాదుడే లేడు. ఎక్కువ తక్కువ 15 కేజీల బాక్సులే లేవు పొలమనేరు మార్కెట్ లో. ప్రతి ఒక్క మండీలోనూ 18 కేజీల నుండి 20 కేజీలు. తక్కువ వేస్తే తక్కువ అంటే భర్తీ లేవంటారు. దాంట్లో రేట్ తగ్గిస్తారు. వ్యాపారస్తులకి ఏం సంబంధం అండి? మండి వాళ్ళు చూసుకోవాలి. అది వ్యాపారస్తునికి ఏం సంబంధం? మండి వాళ్ళు ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. వాళ్ళ ఇష్టమే. అడిగితే ఏమంటారు? ఇష్టం ఉంటే చాలండి, లేకంటే వదిలేయండి. తక్కువ వచ్చినప్పుడు అధికారులు హార్టికల్చర్ అధికారులు వచ్చి వేరే పంటలు ఏమని చెప్పలేదు. హార్టికల్చర్ అధికారులు ఎవరు కానీ రాలేదు. ఇట్లా నష్టం వస్తుంది, ఇంత రేట్ వస్తుంది, ఇంత పాత అందని మార్కెట్ చైర్మన్ కానీ అధికారులు కానీ ఎవరు అడగలేదు. ఏమి కావాలని కూడా ఎవరు అడగలేదు. రైతుల పరిస్థితి ఏమిటి ఎట్లుంది అనేసి ఎవరు అడగలేదు సార్. నా పేరు మామడు. 500 రూపాయలు కూలి, మధ్యాహ్నం భోజనము, పొద్దున్న నాష్టా. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఇంత బాధలు ఎత్తుకొని 16 రూపాయలు ఒక బాక్స్కు కమిషన్, 1 రూపాయి మళ్ళా కమిషన్. మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు? 20, 30, 100 అంటే అది ఆడి కూర్చా మేము ఊరు పోసుకోవాలి సార్. ఎట్లా రైతు గడ్డెక్కేది? ఒడ్డుపల్లి పోవచ్చు, ఈ కోట పోవచ్చు, కోలారు పోవచ్చు, పుంగనూరు పోవచ్చు, మొదలపల్లి పోవచ్చు. వీళ్ళ లారీలు పెట్టుకొని రైతులను ముందు పంపిస్తా ఉన్నారు. అంటే ఒక్కొక్క మండి వాడు 2 లారీలు ఏడు సంపాదించా రైతు బాగుండగా సంపాదించింది. ఈ రైతు సరిగా ఉండాలా? వీళ్ళు ఏళ్ళ ముందు పోయినది మనం ఏం గద్దయితా ఉన్నాము. కానీ ఏం చించాడయ్యా? ఈ పొద్దు సస్తే మన్ను వీళ్ళు ఎవరు రప్పు కలుపుకొని లారీ పెట్టుకున్నారు? ఎవరు సొత్తు నుంచి వచ్చా? ఒక 20 బాక్సులు పెట్టుకొని 2000 బాక్సులు 3000 బాక్సులు తయారైందంటే రైతు వల్ల. అప్పుడు రైతుని ఏం చేస్తా ఉన్నారు? మీ డిమాండ్ ఏమన్నా ఎందుకు చెప్పండి. అదే ఇప్పుడు పెట్రాసు 500 రూపాయలు పోతే 100 రూపాయలు ఖర్చుకొని బాక్స్ మీద 400 ఎక్కడ పోతుంది? ఎక్కడ అయిపోతుంది? అధికారులు ఏమో చెప్తారు. అధికారులు చెప్పారా సమస్య? అధికారులు చెప్పారా అంట మార్కెట్ వాళ్ళకి? సెక్రటరీకి చెప్పారా? మాట్లాడారా వాళ్ళతో మీరు? అన్నాడు అని చెప్పండి. మీరు చెప్పేది మేము వినిపిస్తాము. మీరు మాట ఆవేశంగా చెప్పకూడదు. మీ బాధ చెప్పాలా. నువ్వు ఎంత ఉండండి, ఒక నిమిషం. మీకేమరా అంటే ఎంత ఖర్చు అయింది, ఎన్ని బాక్సులు వచ్చాయి, ఎంత చేతికి వచ్చింది, కమిషన్ ఎంత పోయింది, మీకు అది డీటెయిల్ గా చెప్పండి. నా పేరు రాజు, మా చోడేపల్లి. 10 బాక్సులు కోసేదానికి 2 కూలోళ్ళు వచ్చినారు. 2 కూలోళ్ళకి వచ్చి 600 కూలి, 1200. మార్కెట్ వేసుకొచ్చిన దానికి పాడికి వచ్చి 15 రూపాయలు. చూస్తే ఇక్కడ చూస్తే కమిషన్ పోను 459 రూపాయలు వచ్చింది. మా చేతి ఇంకా 700 పడుతుంది. ఇలా రైతు సూసైడ్ చేసుకొని సావడం కన్ఫామ్. కమిషన్ ఉందా? కమిషన్ తీసుకుంటారా? కమిషన్ వచ్చి 10 రూపాయలు తీసుకుంటారు. ఎక్స్ట్రా బాక్స్ తినేదానికి చెప్పి ఎక్స్ట్రా రూపాయి, బాక్స్ పాడికి రూపాయి, మొత్తం 12 రూపాయలు తింటాను నేను. ఇక్కడ ఉన్న మార్కెట్ 12 రూపాయలు టాప్ మార్కెట్. ఇక్కడ 18 కేజీలు బాక్స్. ఇక్కడ
మీకు ఏం పరిష్కారం కావాలి? చూడండి, ఈ రోజు కోలార్ మార్కెట్ లో లైవ్ 3వ తేదీ ఈ రోజు లైవ్ 250 రూపాయల రేటు. మీరే చూడండి, లైవ్ చూడండి. 250 రూపాయల రేటు ఈ రోజు కోలార్ మార్కెట్ 250 రూపాయలు. మన పలమనేరులో 20 రూపాయల నుంచి కాయలు. రైతు ఎట్లా బాగుపడాలా? మాకు రైతులను ఆదుకునే వాళ్ళు ఎవరు? లైవ్ చూడండి మీరే. ఈ రోజు చూడండి, కోలార్ మార్కెట్ లో, మన పక్క రాష్ట్రం కోలార్ మార్కెట్ లో 250-300 రూపాయలు ఒక బాక్స్ రేటు. సేమ్ ఇదంతా 25 కేజీల బాక్స్, అక్కడ కూడా 25 కేజీల బాక్స్. పలమనేరులో వ్యాపారస్తులు, మార్కెట్ కమిటీ, మార్కెట్ ఇక్కడ మొత్తం టోటల్గా 15 కేజీల బాక్స్ మాత్రమే ఉంది. వాళ్ళు బాక్స్ మార్చుకున్నాక ఏం చేస్తారంటే బయట పంపించేటప్పుడు 25 కేజీల బాక్సుల్లో వేసుకొని పంపిస్తారు. అట్లా విధంగా జరుగుతుంది. మేము అన్నీ వచ్చి చెక్ చేయించినాం. ఇది నాకు లాస్ట్ మంత్ కంప్లైంట్ వస్తే ఈ కంప్లైంట్ పరిగణలో తీసుకున్నాక నేను అదే పనిగా ఏం చేసినాను అంటే మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ మండీలు అనేసి అన్ని మండీలో పోయేసి నేను చెక్ చేయించినాను. మొత్తం మండీలు ర్యాండమ్గా మొత్తం అంతా టోటల్గా చెక్ చేయించింది, ఎంత ఉంది ఏముంది అని చెప్పి చూసుకున్నాం. ఆ తర్వాత ఏమంటే మామూలుగా 100 గ్రాములు అట్లా డిఫరెన్స్ అనేది రావచ్చు. క్రేట్లు ప్రింట్ చేసేటప్పుడు ఒకసారి రావచ్చు, దాంట్లో ఏం కాదు. కానీ వీళ్ళు చెప్పినట్టుగా కేజీలు బాక్సులు పెరగడం అనేది మాత్రం కాదు. నేను అది కూడా నమ్మకుండా ఏం చేసినానంటే వ్యాపారస్తులకి అంతా వచ్చి 26/2026లోనే నేను వాళ్ళకి నోటీస్ ఒకటి ఇచ్చినాను, సర్క్యులర్ నోటీస్. మళ్ళీ ఆ తర్వాత ఏం చేసినంటే స్టాఫ్ని అంతా పంపించి నేను మొత్తం మండీలు పంపించింది. నేను తూకాలు గట్ట పంపించినాను క్రేట్లు. ఎందుకురా అంటే రైతు నష్టపోతూ ఉన్నారంటే మార్కెట్ కమిటీ అనేది వచ్చింది. రైతుకి లాభసాటిగా వాళ్ళకి ఒక ఉద్దేశంతో కాన్సెప్ట్తో మేము ఉద్యోగాలు చేస్తుంటాం. కానీ రైతులు నష్టపోయినా అంటే మాకేమొస్తుంది చెప్పండి. వాళ్ళు చెప్పేది అదే సార్, 15 కేజీల బాక్స్ ఉన్నా అధికారులు మాట్లాడడం లేదు. అధికారులు మాట్లాడటం లేదంటే ప్రతి ఒక్కటి మేము ప్రత్యేక ముఖంగా వచ్చి మేము మాట్లాడాలంటే కాదు కదా. మాకు వచ్చిన కంప్లైంట్లు నేను తీసుకున్నాను లేదా నేను విత్ ఎవిడెన్స్ వద్దో. మన కృష్ణారెడ్డి గారు రైతు, ఈయన కూడా రైతు ఉన్నాడు, రండి ఆయన మాట్లాడినాడు కాదు, ఈయన రైతు ఉన్నారు. ఇప్పుడు ఈ రైతు కూడా మేము ఎన్ని విషయాలు చెప్తూ ఉంటాం, ఎన్ని విషయాలు మేము డిస్కషన్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్క విషయం మేము చెప్తూనే ఉంటాం. ఏమంటే ఎవిడెన్స్ సహా మేము ఇస్తూ ఉంటాం. మీరు వీడియో తీసుకుని పెట్టడం ఏం న్యాయం? మా సమస్యలు అంటాను రైతుల సమస్యలో కదా మీరు అంటే మేమేం ఒప్పుకునే వాళ్ళమైతే ఏం కాదు. ఎవరైతే వ్యాపారస్తులు కూడా వచ్చిందే ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి మా దృష్టికి తీసుకురండి. రిటర్న్గా ఒక నేను మొత్తం క్లియర్ చేయకుండా పోతే అప్పుడు వచ్చి అడగండి. సార్, గతంలో కూడా రైతులు ఇప్పుడు ప్రస్తుతానికి బయట వ్యాపారస్తులు ఎవరిని రానివ్వడం లేదంట. ఇప్పుడున్న మండీ యాజమాన్యం వాళ్ళే కుమ్మక్కయ్యి వాళ్ళే పాడుకొని వాళ్ళే అమ్ముకుంటున్నారు అంటున్నారు. అంటే వాళ్ళ వల్ల రైతులు నష్టపోతున్నారు అనేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు రైతులు. దాంతోపాటు మీరు నిర్ధారణ చేయండి. మేము నిర్ధారణ చేసేదానికే వ్యవస్థ మాదే, మీదే. ఎవరు నిర్ధారణ చేయమని మమ్మల్ని నిర్ధారణ చేయమంటారు? అట్లా ఎవరు చెప్పరు. మీరు చెప్తాను ఉన్నా ఒకటి నిమిషం చెప్తానండి. మిమ్మల్ని నిర్ధారణ చేయండి అని చెప్పి మేము అడగము. ఒకటి ఏమరా అంటే 18 కిలోల క్రేట్లు 17 కిలోల క్రేట్లు వాడుతూ ఉన్నారు కదా, మండీలు అట్లా వాడుతూ ఉన్నారు చెప్పండి అయ్యా అని చెప్పేసాను. ఏమరా అంటే నేను అనిన దానికి కూడా కారణం ఏమరా అంటే 26 నేను ఇచ్చినాను కదా నోటీస్. నేను ఈ అందరికి ఇచ్చిన వ్యాపారస్తులందరికీ అట్లా కానీ ఉన్నారు అని తెలుసో తెలియకనే మీ దృష్టికి వస్తుంది అనుకుందాం. ఇమీడియట్లీ ఏదో ఒక టైంలో పోయి ప్రతి మండీలోనూ 2 బాక్స్ ఏడవుతావా? చెక్ చేయండి. ఎట్లయినా సరే మీరు అంటా ఉంటారన్నా 26 తేదీ ముందు నేను పోయేసి 19వ తేదీ చేస్తుండే వీడియోలు మొత్తం 19వ తేదీ చేపించేసి మళ్ళీ ఆ తర్వాత 20 చర్యలు తీసుకున్నాను చెప్తాను చూడండి. నోటీసులు ఇచ్చినాము. దీనిపైన మాకు ఏదైనా కంప్లైంట్ ఇచ్చిందంటే ఆ టేడర్ పైన మేము యాక్షన్ తీసుకుంటాము. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు ఒకటిన మేము మామూలుగా వెళ్తూ ఉంటాము ప్రతిరోజు. మా వాళ్ళు తెల్ల 4 గంటలకు మాకు ఉంటారు, 8 దాకా చూస్తూ ఉంటారు ట్రాఫిక్. అదేవిధంగా మనీ వచ్చేస్తూ ఉంటారు. మీరు ఒక మాట ఓకే చెప్పినా కూడా యాక్షన్ తీసుకుంటాం సార్. ఒకటి సార్, రైతులు అనేవాళ్ళు ఒక మండీకి వేస్తాడు, ఆడు గమనిస్తాడు అనుకోండి 15 కేజీలు ఉందనేసింది. ఆ మండీ పైన నీకు కంప్లైంట్ చేశాడు అనుకోండి, ఆ మండీకి మళ్ళీ రానిటు రైతుని. నీకాయలు నాకు వద్దంటాడు. కాబట్టి మీరు ఒక సెక్రటరీగా, మీరు ఒక అథారిటీగా మీరు పోయి చెక్ చేసుకోవాలి కదా. ప్రతిరోజు మళ్ళీ ఇంకా ఇప్పుడు చేస్తానే డ్యూటీలు కాకుండా ఇంకా మీద ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాడు మొత్తం యాడ్లోనే ఉండి మొత్తం ఇట్లాంటి సమస్యలు ఏదైనా ఉండిందంటే యాక్షన్ తీసుకునేసి ఇమ్మీడియట్లీ టేటర్స్ పైన యాక్షన్ చేస్తే 100% తీసుకుంటాం.
వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. 3 నెలలుగా రాలేదు గిట్టుబాటు ధర అంటున్నారు సార్. 3 నెలలు తప్పండి. సార్ ఇది కమిషన్ వ్యవస్థ, కమిషన్ ఉందా సార్? డౌన్ జరుగుతుంది అంతే. కమిషన్ లేదు. ఈ రోజు ఒక రైతు చూపించిన జంప్ అవడము వారం రోజులు డౌన్. ఒక్క నిమిషం. ఈ రోజు ఒక రైతు చూపించిన స్లిప్లో 10 రూపాయలు కమిషను, ₹1 బాక్స్ ఎక్స్చేంజ్ బాక్స్ మార్చేదానికి ₹1, క్రెడిట్కి ₹1 అని 12 రూపాయలు తీసుకుంటున్నారు. బాక్స్ మీరు అదే చెప్తాను, మీరు దానిపైన వచ్చింది మాకు రిటర్న్గా ఒక కంప్లైంట్ అనేది ఉంది సార్. సార్ ఎవరని కాదు, ఇప్పుడు 10 మంది వచ్చినారు కదా, 10 మంది ఇప్పుడు కృష్ణారెడ్డి వచ్చినారు. సార్. ఈయన దగ్గర నుంచి ఒక లెటర్ అనేది ఒకటి పెట్టించారు మాకు, ఒక రిక్వెస్ట్. వాళ్ళ పైన మేము యాక్షన్ తీసుకునే దానికి ఇప్పుడు చట్టపరమైనటువంటి కొన్ని అంశాలు ఉంటాయి కదా, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. రైతులు 100% మనకు దాదాపు తెచ్చిందా అంటే మాత్రం అటువంటి వ్యాపారస్తుల పైన 100% యాక్షన్ తీసుకుంటాం. మీరు ఎప్పుడు మండీలో చెక్ చేయలేదు? ఎందుకు చేయలేదు? అదే మీకు ఇప్పుడు ఎవరు చూపిస్తానే ప్రతి ఒక్క రైతు ఇప్పుడు పట్టి చేసినారు, చెప్పండి. ఓకేనా? వాడికి ఇంత, వాళ్ళు దించిన దానికి ఇంత. ఆ బిల్లులు చూపిస్తారు, దాన్ని చేసి తీసుకోండి. ఎప్పుడు సంవత్సరం నుంచి ఇవ్వమంటారా బిల్లులో? 2 నెలలకు ముందు బిల్లు ఇవ్వమంటారా? ఇప్పుడు ఇస్తాం మేము, ఇప్పుడు బిల్లు ఉందా? ఇప్పుడు ఇస్తాం. ఉందా స్లిప్? ఇవ్వండి. బిల్లు ప్రస్తుతానికి అయితే లేదు. సంవత్సరం 2 నెలలకు ముందు నుంచి ప్రతి మండీ నుంచి మీరు ఎందుకు దీని గురించి దాని కాదు సార్. కాదు సార్. లైసెన్స్ రద్దు చేస్తారా? తీసుకొని దానిపైన మేము యాక్షన్. అందుకే నేను ఇప్పుడు వ్యాపారం కమిషన్ వ్యవస్థ రద్దు చేసి చాలా సంవత్సరాలు. వ్యాపారస్తులు నేను రమ్మని చెప్పినాను. ఇప్పుడు అందుకే చెప్పిన వ్యాపారం 100% మీరు రండి, అందరూ వ్యాపారస్తులు మీరు చేపిస్తూ ఉన్నాను. వ్యాపారస్తులతో కూడా మాట్లాడుతున్నాను. మీరు కూడా ఒక 5 నిమిషాలు వచ్చినారంటే వాళ్ళని పిలిపించుంటే ఇరు పక్షాన వచ్చింది ఏం జరుగుతుంది వాటి అనేది ఈడే మాట్లాడతామని చెప్పేసి రమ్మని చెప్పినాను. బాక్స్ వెయిటింగ్ ఉంది. అది కాదు, మీరు ఏమేమి క్వశ్చన్ అయితే వేస్తారో ప్రతి ఒక్క వ్యాపారస్తులు లైసెన్స్ ఉండే ప్రతి ఒక్కరికి మీరు ఖచ్చితంగా 100% మాట్లాడు. లైసెన్స్ రద్దు చేసి దాన్ని ఏమన్నాము ఒకటే తీసుకోండి. లిస్ట్ వచ్చి